నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. గత 6 నెలలుగా చేస్తున్న మా పోరాటం ఫలించిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మహబూబ్నగర్ పట్టణంలో నిబంధనల విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని తొలగించాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవలే మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే ఉందో హియరింగ్ ఏర్పాటు చేసిన దానిపైన నిన్నటికి నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కృష్ణ విగ్రహానికి ఎలాంటి అనుమతులు లేవు, వాటిని తొలగించండి అని చెప్పి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు హైకోర్టులో మేము ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగిందో రెస్పాండ్ నెంబర్ 4గా ఉన్నటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ నెల 6న బోత్ పార్టీస్ని పిలిచి హియరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు తెలిసిన విషయమే. ఆ విషయంలో అప్పుడు కూడా ఆయన కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు హాజరు కాలేదు, వారికి ఎలాంటి అనుమతులు లేవని హాజరు కాలేదని చెప్పి అభిప్రాయానికి వచ్చినటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. ప్రొసీడింగ్ను జారీ చేయడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేని కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని, విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అక్కడి నుంచి తొలగించాలని చెప్పి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ విధులు నిర్వహించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రత్యేకించి మహబూబ్నగర్ కలెక్టర్ విజేంద్ర బోయి గారికి, అమ్మ తల్లి కలెక్టర్ అమ్మ, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపి కృష్ణ విగ్రహాన్ని తొలగించేందుకు సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారికి ఈ సందర్భంగా నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో స్పందించినటువంటి జిల్లా అధికార యంత్రాంగం, గతంలో మీరు చూశారు, దాదాపు 10ల సంఖ్యలో మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తేదీ 29/5/2025 నుంచి మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు 24/11/2025 వరకు, అంటే దాదాపు 6 నెలలుగా మేము పోరాడిన మా పోరాట ఫలితంగా ఎట్టకేలకు స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారికి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ గారికి, మరీ ముఖ్యంగా స్వతహాగా కృష్ణ ఫ్యాన్ అయినటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారి టి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్కడే ఆదేశాలు జారీ చేయడం కాదు, అక్కడ ఉన్నటువంటి కృష్ణ విగ్రహాన్ని వెంటనే తొలగించే వరకు నేను సైతం పోరాడుతుంది. మీరు అక్కడి నుంచి కృష్ణ విగ్రహాన్ని ఫ్యాన్స్ని తొలగించమని ఆదేశాలు ఇచ్చారు, కానీ ఒకవేళ వాళ్ళు తొలగించని పక్షంలో మీరు వెంటనే స్పందించి ఆ కృష్ణ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి మీ యొక్క నిబద్ధతను చాటుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం కోరుతుంది. మొత్తానికి ఈ కృష్ణ విగ్రహాన్ని తొలగించే ప్రక్రియలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జోక్యం చేసుకొని మొట్టికాయలు పెడితే తప్ప ఈ కృష్ణ విగ్రహాన్ని తొలగించలేదండి. ఇకనైనా అధికార యంత్రాంగం స్పందించినందుకు ఈ సందర్భంగా నేను సైతం ధన్యవాదాలు తెలుపుకుంటూ కృష్ణ విగ్రహాన్ని అక్కడి నుంచి వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం.